నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుజిత ముందుగా ప్రధానాంశాలు తీవ్ర వడగాల్పులతో నిప్పుల పొలిమిలా మారిన రాష్ట్రం ఎండవేడిమితో బెంబేలెత్తుతున్న ప్రజలు చిలకలూరిపేటలో కీర్తిశేషులు జాన్ డేవిడ్ విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైళ్లలో దోపిడీలకు పాల్పడితే కాల్చివేస్తాం ఒంగోలులో రైల్వే ఎస్పీ సుబ్బారావు హెచ్చరిక పీలేరులో ఏరులై పారుతున్న నాటుసారా అధికారుల అండదండలున్నాయంటున్న గ్రామస్తులు ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుండి పల్నాడు లోడ్తో వెళ్తున్న పార్సిల్ లారీ ఇంజన్లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఎంపీలు వైవి సుబ్బారెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ సంపద అని ఆయన చరిత్ర స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి మనం ఎప్పుడైనా కూడా వారి స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాలి. ఈశ్వరరావు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వారు నాకు సమానంగా చేయగలిగినప్పుడే మనం గుర్తింపు చేసుకొని ఈ రాష్ట్రాన్ని దీర్ఘకాలంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ నాయకుల్లో ఆయన ప్రథముడు. 7 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విశాలాంధ్రని పరిపాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. అదే కాకుండా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దేశ ఆంతరంగిక భద్రతా శాఖ మంత్రిగా పలు పదవులు అనుభవించి ఈ రాష్ట్రానికే పేరు తెచ్చినటువంటి ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి బ్రహ్మానందరెడ్డి గారు. ఈ తరానికి స్ఫూర్తిగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఈ రోజు ఈ మాత్రం మన జిల్లా అభివృద్ధి చెంది మన జిల్లా ఆవిర్భావానికి కృషి చేసిన మొదటి వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారు, రెండో వ్యక్తి రెండో నారపరెడ్డి గారు. ముఖ్యంగా జిల్లా మన ప్రాంతంలో ఈ రోజు ఈ మాత్రమైన తాగునీరు, సాగునీరు ఈ ప్రాంతమైన ఉందంటే అది కేవలం కాసు బ్రహ్మానందరెడ్డి గారి పుణ్యం అని చెప్పి ఒక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లాతోటి ఆయనకున్న అవినీభావ సంబంధం అట్లాంటిది. ముఖ్యంగా ఆయన పుట్టింది గుంటూరు జిల్లాలో తువ్వాడు గ్రామంలో 1909 జూలై 28న పుట్టారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర సమయంలో పాల్గొంటూ 11వ ఏటనే విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సదస్సులో గాంధీ గారి మాటలిని ఆ స్ఫూర్తితోటి అప్పుడే శాకాహారిగా మారి అప్పుడు నుంచి ఆయన మరణించే వరకు కూడా కేవలం ఖాదీ బట్టలు మాత్రమే ధరించిన గొప్ప వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారు. అనంతపురం జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మత్స్యకారులకు టీవీఎస్ మోటార్ సైకిళ్లు, ఐస్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
రాని నీ ట్రాప్ అవుతుంది దిక్కో తాడు దిక్కో ఎట్టుకో కలపొద్దు గారు తీవ్రంగా కృషి చేసి మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది కూడా ఉండవు ఆరోగ్యానికి చాలా మంచిది చేపలు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ ఏడాది భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా రాష్ట్రంలో అత్యధికంగా సుమారు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో పేద పిల్లలకు చదువు చెప్పిస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు దాహార్తిని తీర్చిన మహనీయుడు ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన జాన్ డేవిడ్ విగ్రహావిష్కరణ గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ప్రసంగించారు. జోహార్ జాన్ డేవిడ్ గారు, జోహార్ జాన్ డేవిడ్ గారు. డాక్టర్ జాన్ డేవిడ్ అయ్య గారు దయచేసి అందరూ రెడ్డి గారు తలతరు గ్రూప్ సంస్థల ఒక మంచి మనిషికి కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా డాక్టర్ జాన్ డేవిడ్ గారు చిలకలూరుపేటలో ఒక కార్యాలయాన్ని స్థాపించడం, ఏఎంజీ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉండటం, దేశంలోకే ఒక మంచి ఎన్జిఓ సంస్థగా రూపుదిద్దుకునేటువంటి మంచి పునాదులను వేయటం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా విస్తృతంగా సేవలు అందించటం, మనకి విద్య కానీ, వైద్యం కానీ, టీబీ హాస్పిటల్ కానీ, లెప్రసీ హాస్పిటల్ కానీ, విపత్తులు వచ్చినప్పుడు ఫస్ట్ ల్యాండ్ అయ్యేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఏఎంజీ. ఆ విధంగా గుంటూరు జిల్లా మొత్తానికి సేవలు అందించారు. ప్రతి సంవత్సరం వేలాది మందికి ఉచితంగా విద్యను అందించటం, వైద్యాన్ని అందించటం,
ఆ విధంగా ఒక మానవతామూర్తిగా. రైళ్లలో దోపిడీలకు పాల్పడే వారు కనిపిస్తే కాల్చివేస్తామని రైల్వే ఎస్పీ ఎం సుబ్బారావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు టంగుటూరు మధ్య దోపిడీ దొంగలు 3 రైళ్లలో దోపిడీకి పాల్పడిన విషయం విదితమే. ఘటనా స్థలిని రైల్వే ఎస్పీ సందర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పండుగలు కలిసి ఈ హైదరాబాద్ టు చెన్నై, తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్, తర్వాత హౌరా టు చెన్నై ఎక్స్ప్రెస్, ఈ 3 ట్రైన్స్లో స్త్రీల మెడల నుంచి నగలు దోచుకుందామని ట్రైన్స్ ఎక్కి ట్రై చేశారు. మా పోలీసు వారు వాటిని గట్టిగా తిప్పికొట్టడం వల్ల పారిపోయారు. ఒక కేసులో మాత్రం ఒక స్త్రీ మెడల నుంచి చైన్ లాక్కోవడం జరిగింది. అతను మా ఎస్ఐ బాగున్నారాయణ వెంటపడి అతని మీద కాల్పులు జరిపాడు. అతను అదృష్టం అతను వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు. అతను అదృష్టం బాగుంది. మేమంతా ముందు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇట్లా ఈ ట్రైన్స్లో ఈ దొంగతనాలకు పాల్పడిన వాళ్ళని కానీ, ఈ రాబరీ దోపిడీ చేసే వాళ్ళని కానీ కనిపిస్తే కాల్ చేసామని క్లియర్ ఉత్తర్వులు ఉన్నాయి. అందుకని మేము ఫైరింగ్ కూడా చేసాము. అతను తప్పించుకొని పారిపోయాడు. సో ఈ కేసు మాత్రం మేము ఎలాగైనా డిటెక్ట్ చేస్తాం. చిత్తూరు జిల్లా పీలేరులో సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పీలేరు పట్టణంలోని 30,000 జనాభాకు 90 సారా విక్రయ కేంద్రాలున్నాయి. వీరికి ఎక్సైజ్ పోలీసులు అండదండలు పుష్కలంగా ఉండడంతో సారాయి ఏరులై పారుతోంది. ఫోన్ చేస్తే బాతుఘాట్ ఉంది. రాధా భర్త ఫోన్ చేస్తే గత కొద్ది రోజుల నుండి కృష్ణా జిల్లా నందిగామలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నందిగామ ఓవీఆర్ కాలనీకి చెందిన గోపు పెద్దచంద్రయ్య అను వ్యక్తి వడదెబ్బకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్యాస్ రిపేర్ చేస్తుంటారు. పేరు గోపు పెద్దచంద్ర. ఇతను 4 రోజులు బట్టి గ్యాస్ రిపేర్లు చేస్తా బజార్ తిరుగుకుంటా ఉండటంతో వడదెబ్బకి అడ్డం పడిపోయారు. రాత్రి మేము అంబులెన్స్కి ఫోన్ చేసి నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేసాం. అక్కడ సిలిండర్ బాటిలను ఇండక్షన్ ఒకటి చేసిన తర్వాత చనిపోయారు. అయితే గత 4 రోజులు ఈ వడదెబ్బకి 4 రోజులు బట్టి ఇబ్బంది పడతా రాత్రి మృతి చెందాడు. 4 రోజులకి కాలానికి వెళ్తాడు. వాడి దెబ్బకి తప్పించుకోలేక పడిపోయి తప్పి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ అమ్మ కూడా లేదు సార్. మేమే తీసుకెళ్ళి జాయిన్ చేసాం. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది. సెలైన్ ఎక్కించాడు. ఒక ఇంజక్షన్ చేశారు. 1/2 గంటకి చచ్చిపోయాడు. ఇక్కడ ఏమి మా వల్ల కదమ్మా విజయవాడ తీసుకెళ్ళి. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. తీవ్ర వడగాల్పులతో నిప్పుల పొలిమిలా మారిన రాష్ట్రం, ఎండవేడిమితో బెంబేలెత్తుతున్న ప్రజలు. చిలకలూరిపేటలో కీర్తిశేషులు జాన్ డేవిడ్ విగ్రహావిష్కరణ, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. రైళ్లలో దోపిడీలకు పాల్పడితే కాల్చివేస్తాం, ఒంగోలులో రైల్వే ఎస్పీ సుబ్బారావు హెచ్చరిక. పీలేరులో ఏరులై పారుతున్న నాటుసారా, అధికారుల అండదండలున్నాయంటున్న గ్రామస్తులు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.